రాజకీయాల్లో యమజాతకులుంటారు. వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. పైగా చేతిలో కావాల్సినంత డబ్బులున్న వారికి రాజకీయాలు చేయటం కూడా ఇప్పుడు సులువైపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మోతుబర్లు పెత్తనం చేసేవారు. కేంద్రంలో బీజేపీ సెటిల్ అయిపోయిన తర్వాత బడాబాబులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాలను శాసించటం బాగానే పెరిగింది. ఏపీలో అదే కోవలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సానా సతీష్, బీద మస్తాన్ రావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారని చెప్పక తప్పదు. అనకాపల్లి లోక్సభ సభ్యుడైన సీఎం రమేష్ కు ఇప్పటిదాకా తిరుగులేదనే చెప్పాలి. భవిష్యత్తులో కూడా ఆయన గట్టిగానే చక్రం తిప్పే అవకాశాలే కనిపిస్తున్నాయి. సీఎం రమేష్ ఒకప్పుడు టీడీపీకి ఫైనాన్షియర్. తర్వాత ఆయన భక్తికి మెచ్చి చంద్రబాబు నాయుడు ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. 2019లో పార్టీ ఓడిపోయిన వెంటనే సీఎం రమేష్ సహా 3 ఎంపీలు వెళ్లి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో రమేష్ తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవటమే కాకుండా రాజకీయ ఎదుగుదలకు కూడా బాటలు వేసుకున్నారు. సీఎం రమేష్ బీజేపీ పెద్దలకు బాగా క్లోజ్ అయ్యారు. అపాయింట్మెంట్ లేకుండానే ఎంత పెద్ద నాయకుడినైనా సీఎం రమేష్ కలిసేంతగా పరపతిని పెంచుకున్నారు. సీఎం రమేష్ కు ఉన్న ఫ్లైట్స్ ని బీజేపీ పెద్దలు విరివిగా వాడేస్తారని తెలుస్తోంది. పైగా అన్ని పార్టీలతో సత్సంబంధాలు నెరిపే సీఎం రమేష్ నేతలందరూ వాడుకునేందుకు తన ఫ్లైట్స్ ఇచ్చేస్తూ ఉంటారని చెబుతున్నారు. ఇదో కోణం. బీజేపీ పెద్దలు ఆయన భక్తికి మెచ్చి అనకాపల్లి లోక్సభ సీట్ ఇచ్చారు. ఈ దిశగాను రమేష్ చాలా తెలివిగా పావులు కదిపారు. తన సొంత జిల్లా కడపలోని రాజంపేట టికెట్ తీసుకుంటే ఓడిపోతానని రమేష్ కు తెలుసు. అందుకే రాజంపేటను కిరణ్ కుమార్ రెడ్డికి వదిలేసి తాను అనకాపల్లికి వచ్చి గెలిచారు. కేంద్ర మంత్రి పదవి ఆయనకు త్రుటిలో తప్పిపోయింది. రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా రమేష్ దేశవ్యాప్తంగా బీజేపీలోని అందరు నాయకులతో టచ్ లోకి వెళ్లిపోయారు. సీఎం రమేష్ విషయంలో మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. ఆమెను కంటిన్యూ చేసేందుకు అధిష్టానం సుముఖత చూపడం లేదు. దాంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో మోదీ, అమిత్ షా మధ్యలో రమేష్ పేరు మెదులుతున్నట్లుగా చెబుతున్నారు. అందుకే మోదీ ఇటీవల విశాఖ వచ్చినప్పుడు సభకు ముందు, తర్వాత రమేష్ ను ప్రత్యేకంగా పలకరించారని చెబుతున్నారు. పైగా రమేష్ పట్ల అధిష్టానానికి ప్రత్యేక విశ్వాసం ఉంది. ఆయన ఆర్గనైజర్, జన సమీకరణ చేయగలరు. ఆయన ఫైనాన్సర్, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, కూటమి నేతలతో ఆయన సఖ్యతగా ఉండగలరు. పైగా సీఎం చంద్రబాబుతో ఆయనకు మంచి ర్యాపో ఉంది. సీఎం రమేష్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నిలబెడితే కూటమి పార్టీల మధ్య మరింత మెరుగైన సంబంధాలు ఉంటాయని భావిస్తున్నారు. చూడాలి రాజకీయాల్లో రమేష్ జైత్ర యాత్ర ఎలా ఉంటుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.